అందరికీ సుస్వాగతం. యూనిపవర్ అందరి సహాయ సహకారాలతో కస్టమర్స్, వెల్ విషర్స్, ఎంప్లాయీస్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ తోటి 25 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఈరోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక చిన్న కంపెనీ, ఒక కార్పొరేట్ లెవెల్ స్టాండర్డ్స్తో నడుస్తున్నటువంటి యూనిపవర్ కంపెనీ ఇది. సో దీనికి ఇంత విలువ రావడానికి కారణం సత్యసాయిబాబా గారు చెప్పింది ఏంటంటే, ఎనీథింగ్ విత్ గాడ్ హీరో, ఎనీథింగ్ వితౌట్ గాడ్ జీరో. సో ఫస్ట్ గాడ్, సెకండ్ వరల్డ్, థర్డ్ నేను. ఇది నాకు మొన్న ఈ మధ్య చాలా క్లియర్గా ఒక ఆయన చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఈ చిన్న ఒక మీటింగ్ పెట్టుకుని యూనిపవర్ గురించి ఒక 4 మాటలు మాట్లాడుకోవడానికి ఒక చిన్న సభ పెట్టుకోవడానికి అనుకున్నాం. సభకు నమస్కారం. యూనిపవర్ అన్నది 20 సంవత్సరాల రజతోత్సవం ఈరోజు జరుపుకుంటుంది. యూనిపవర్లో ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ ఏ యూనిక్ ఆర్గనైజేషన్ with the spirituality as the fundamental core value, striving for excellence in everything whatever they want to do, and add value to the services they are providing in every way, both to the employer and also to the customers. And this is a wonderful way of expression what spirituality can take one to higher heights and for excellence. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు చేసేది ఇంకా ఎంత బాగా చేద్దామా అన్న తపనతో ఇవన్నీ చేస్తున్న నాగిరెడ్డి గారిని మనసారా అభినందిస్తూ ఈ సమస్య ఇంకా ఎల్లకాలం ఇలాగే ముందుకు వెళ్తుందని నమ్ముతూ సెలవు తీసుకున్నాం. నాగిరెడ్డి గారి దగ్గర గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువగానే ఉంటుంది. ఈయన 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఆయన దగ్గర నుంచి మీకు నేర్చుకున్నది చాలా ఎక్కువగా నేర్చుకున్నాం మేము. ఆయన పంచువాలిటీస్ కానీ ఆయన ప్రొడక్ట్ మేము చేయడం అంటే ఆయన దగ్గరుండి ప్రతి విషయంలో కూడా చాలా గ్రేట్ ప్రొడక్ట్గా మాకు ఈ కంపెనీ పేరు రావడానికి ప్రధాన కారణం ఆయన. థ్యాంక్ యూ. First, on behalf of this, we welcome you all for this great occasion. We are proud to be part of Mr. Sri Nagireddy and Unipower team. We congratulate on behalf of our chairman Sri Vaidilingam and CEO Mr. Rajshekhar and our Surya Batteries team for this 25th year celebration. We hope to attend the Golden Jubilee also. We are very proud to be associated with Mr. Nagireddy. That we have to say that. Thank you. నాకు నాగిరెడ్డి గారు 10 సంవత్సరాలు బట్టి తెలుసు. మోస్ట్ ప్రాబబ్లీ యూనిపవర్ స్టార్టింగ్ నుంచి తెలుసు అని అనవచ్చు బహుశా. ఎందుకంటే నేను ఫస్ట్ ఆయన మీట్ అయింది అన్నవరం రైల్వే స్టేషన్లో. యాక్చువల్గా అక్కడ ఆయన క్యాంప్ గురించి వచ్చారు. ఫస్ట్ టైం ఆయన అక్కడ నేను చూశాను. నేను వాళ్ళతో పాటు శాంతాశ్రంలో క్యాంప్కి వీరు అటెండ్ అయ్యారు అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసును, సడన్గా సమ్మర్లోనే మనకి ఇన్వర్టర్లు పాడవుతాయి. ఒకేసారి వాళ్ళకి ప్రెజర్ వస్తుంది, అప్పుడే బ్యాటరీలు కావాలి, అప్పుడే టెక్నీషియన్స్ కావాలి, అప్పుడే ఇన్వర్టర్లు సేల్స్ ఉంటాయి. ఎంత చేసినా కూడా ఇంకా కష్టం అవుతూనే ఉంటుంది, సాటిస్ఫై చేయడం కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా వీరు అలా కంటిన్యూస్గా ఆ 20 సంవత్సరాలు బట్టి 10 సంవత్సరాలు బట్టి కూడా వాటిని అలాగే అందరినీ కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తూ వాళ్ళు ఎక్కువ ప్రచారం గట్టా ఏం చేయరు. వాళ్ళకి జనరల్గా సరే ఫలానా చోట బాగుంటుందని వాళ్ళు ఇంకోళ్ళు పంపడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పంపడం, వాళ్ళ ఫ్రెండ్స్ని పంపడం, అలాగే వీళ్ళ బిజినెస్ అంతా గ్రో అవడం నేను స్టార్టింగ్ నుండి కూడా చూశాను. తర్వాత
ఇంకో విషయం ఏంటంటే, నేను ఒకసారి ఒక క్రిటికల్ సిచ్యువేషను ఈయన ఫేస్ చేయడం నేను చూశాను. అప్పుడు ఏమైందంటే, ఈ రకంగా ఒకేసారి ప్రెజర్ పెరిగిపోయింది. వాళ్ళకి టెక్నీషియన్స్ కూడా షార్టేజ్ వచ్చింది. ఈయనకి బాగా విసుగొచ్చేసి ఆయనకి ఇంకెంత ఫ్రస్ట్రేట్ అయ్యారంటే, ఎందుకంటే అందరు కస్టమర్స్ అందరి దగ్గర నుండి రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఏదో అది కావాలి ఇది కావాలి, వీళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, కష్టమైపోతుంది. ఈయన మాట పడటం అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీకు అందరికీ తెలుసు, ఆయన గురించి తెలిసినది. ఖచ్చితంగా ఉంటుంది మాట ఇస్తే మాట నిలుపుకుంటారు, అలాగే అని చెప్పి అలాగే చేస్తూ ఉంటారు. సో ఇంకా ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఒక టైంలో. నేను కూడా 7-8 ఏళ్ళ క్రితం అనుకుంటాను, గుర్తులేదు సరిగ్గా. ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే, చేసి ఇదేం బిజినెస్, చచ్చిపోతున్నాం దీంతో, పగలు రాత్రిని సర్వీస్ చేయలేకపోతున్నాం, మాట్లాడాల్సి వస్తుంది. శుభ్రంగా ఏ క్లాత్ బిజినెస్ టైల్స్ బిజినెస్ అయితే అక్కడికక్కడ దమ్మేసి చేతులు దులిపేసి ఎవడో వెనక్కి రాడు, మళ్ళీ వెనక పట్టుకోవడాను. సరే బాగలేదు టైల్ అనుకుంటే పోయింది అనుకుంటాడు, ఇంకో టైల్ కొనుక్కుంటాడు, మన జోలికి అయితే రారు, ఇది చాలా కష్టంగా ఉంది, అలా ఈ బిజినెస్ మూసేస్తాను అని చాలా దీనిగా నేను ఎందుకు ఆ రోజు వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు చాలా దీనిగా ఉండదు, నేను ఇంకేం మాట్లాడకూడదని ఊరుకున్నాను. ఇదంతా వినేసి వెళ్ళిపోయాను. మరుసటి రోజు మాట్లాడతాను లేను అన్నాను. మరుసటి రోజు ఉదయం వచ్చాను, కొంచెం కూల్ అయిన తర్వాత నేను ఒకటే చెప్పాను, ఏంటి మీరు కొన్ని వేల ఇన్వర్టర్లు అమ్ముంటారు, కొన్ని బ్యాటరీలు అమ్ముంటారు, మీ వలన ఎంతోమందికి శుభ్రంగా రాత్రి హాయిగా కరెంట్ పోయినప్పుడు సుఖపడుతున్నారు, మీ సర్వీస్ చేస్తున్నారు. బహుశా గురువుగారు ఇటువంటి సర్వీసు అందరికీ అందాలని చెప్పి మిమ్మల్ని బిజినెస్లో ఈ రకంగా ఇంప్రూవ్ చేశారేమో. మీరు ఇప్పుడు బిజినెస్ మానేసి మీ టైల్స్ లేకపోతే ఇంకేదో పెట్టుకుంటే ఎంతమంది ఇప్పుడు ఎంతమంది మీకైతే ఈ రకంగా సరే చక్కగా హాయిగా ఉంటున్నాం అని మీకు ఆశీస్సులు ఇచ్చి చక్కగా దీనివల్ల కదా హాయిగా ఉంటున్నాం అంటున్నారో, వీళ్ళంతా ఇబ్బంది పడి మీకేంటంటే నాయరెడ్డి గారు బిజినెస్ మూసారు, ఇప్పుడు నేను ఎవరు ఇన్వర్టర్ రిపేర్ చేసేవాళ్ళు లేదు, బ్యాటరీ ఇచ్చేవాళ్ళు లేదని చెప్పి ఎంతమంది మిమ్మల్ని తిట్టుకుంటే అది మీకు ఉపయుక్తంగా ఉంటుందా? ఎంత కష్టపడైనా సరే కూడా భగవంతుడికి మనకి ఇచ్చాడు, ఈ పని ఇచ్చాడు, దాని చేత మనం ఎంత చక్కగా నిర్వర్తించగలిగితే మన సామర్థ్యం మేరకు అంత చెయ్యాలి, అంతే తప్ప మనం దాని నుంచి మనం తప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అని ఏదో రకంగా మొత్తం మీద. అంటే ఇటువంటి క్రైసిస్లు సర్వీస్ ఆర్గనైజేషన్స్లో వస్తూ ఉంటాయి, చేయగలమా అని. కాకపోతే ఏంటంటే మనకి ఆ రకమైన లోపల దృఢతున్నప్పుడు చెయ్యాలి అనే సంకల్పం ఉన్నప్పుడు భగవంతుడే ఏదో రకంగా అవకాశం కల్పిస్తాడు, దానికి తగిన సొల్యూషన్ చూపిస్తాడు. అలాగే ఆయనకు కూడా అటువంటి సొల్యూషన్స్ లభించినాయి. చక్కగా ఆయన దాన్ని ఈ ఆధ్యాత్మిక పదంలో ఉండడం వలన, ఈ సేవాభావంలో ఉండడం వలన గురువుగారు ఎప్పుడు కూడా ఒకటే మాట అంటూ ఉంటారు, ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్ టు అదర్స్. ఆ మాట ఆయన బిజినెస్లో కూడా చక్కగా నిర్వర్తిస్తూ అందరికీ ఏదో రకంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఆయన దగ్గర చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఏంటంటే సపోజ్ ఎవరో వచ్చి నాకు 1,000 ఇన్వర్టర్లు కావాలి అని అడుగుతారనమాట. అడిగితే ఈయన 1,000 ఇన్వర్టర్లు సరే ఇంత ప్రైస్ అని ఇచ్చేయడం ఉండదు. ఫస్ట్ ఆయన అడుగుతారంటే మీకు పర్పస్ ఏంటో చెప్పండి, మీకు ఏంటంటే ఎన్ని పాయింట్లు కావాలి, ఎన్ని ఇవి కావాలి అని అన్నీ వినేసిన తర్వాత ఏమంటే మీకు 1,000 అవసరం లేదండి, మీకు 800-500 పెట్టుకుంటే సరిపోతుందండి అని చెప్పేవారు. చెప్తే అదేంటండి దీనికి 1000 కావాలన్నారు కదా అని అంటే అనేది టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే అవతల వాళ్ళు 1000 ఇన్వర్టర్ వాట్స్ ఇన్వర్టర్ అమ్మితే వీళ్ళకి లాభం వస్తుంది, లేకుండా కాదు, ఇంకా ఎక్కువే వస్తుంది. కానీ అనవసరంగా కస్టమర్కి ఎందుకు మనం బర్డెన్ చేయాలి అనే ఆలోచన ఉన్నదే సౌహృదత అంటాం. అది చాలా గొప్పది. ఆ రకంగా ఆయన బిజినెస్ సొల్యూషన్ ఏదో అమ్మేసి అక్కడితో క్లోజ్ చేయడం కాకుండా కస్టమర్కి ఏది రిక్వైర్మెంటు, వారికి ఏది చేస్తే మంచిది అని ఆలోచించి చేసేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మనకి బిజినెస్ ఎటువంటి ఈ ప్రజెంట్ సొసైటీలో. ఆ రకమైన సహృదయంతో చేస్తున్నారు కనుకే, ఆ రకమైన సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కనుకే వారు ఇన్నాళ్ళు బట్టి ఈ రకంగా ఈ రంగంలో నిలదొక్కుకోవడం. ఇప్పుడు మన 25 సంవత్సరాలు ఈ రకమైన ఫంక్షన్లో అందరం కలిసి మనం ఆయనకి ఎక్కువ కస్టమర్స్ కన్నా నేను వాళ్ళందరినీ కూడా మిత్రులని అంటాను. ఎందుకంటే వాళ్ళకి ఏ రకమైన ఇన్వర్టర్ అవసరం లేదు, ఏ రకమైన టెక్నికల్ డౌట్ వచ్చినా కూడా ఏంటంటే టీవీ కొనాలి లేకపోతే ఏదో ఫ్రిడ్జ్ కొనాలి అలాంటి మంచిదేని వాళ్ళకి ఇన్వర్టర్తో సంబంధం ఉండక్కర్లా. దాన్ని దేన్నైనా సరే కూడా ఆయన అడిగి ఆయన సలహా తీసుకొని చేయడం తెలుసు. సో అందుచేత ఆయన కస్టమర్ల కన్నా వీళ్ళంతా అందరూ కూడా మిత్రులని అనాలి. అందుచేత ఈ రకంగా బిజినెస్ చేయడం అనేది
చాలా చక్కగా ఆధ్యాత్మిక విలువలతోటి నైతిక విలువలతోటి ఇప్పుడు వీరు ఇన్నాళ్ళు చేశారు కనుకే ఇప్పుడు మనంతా ఈ సమావేశం అయ్యి చక్కగా నిర్వర్తించుకోగలుగుతున్నాం. అందుచేత గురుదేవులు ఆయనకి మరింత శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి మరింత మందికి సేవ చేసే అవకాశం కల్పించి యూనిపవర్ మరింత వృద్ధి పొంది ఇందాక విజయ్ కుమార్ గారు మిగతా వారు చెప్పినట్టుగా ఒక 50 సంవత్సరాల ఫంక్షన్లో మనంతా కూడా మళ్ళీ ఇలాగే ఎక్కువ మంది కలిసి ఓం సభాయ నమః. వేదిక అనిపించినటువంటి మిత్రులందరికీ నమస్కరిస్తూ యూనిపవర్ అంటే అందరినీ యూనిఫై చేసేటటువంటి శక్తి, అందరినీ ఏకం చేసేటటువంటి శక్తి యూనిపవర్. మనం అందరం ఇక్కడికి రావడానికి ఏంటి అంటే ఒక శక్తి ఒకటి ఉన్నది, ఆ శక్తే యూనిపవర్. యూనిపవర్ అంటే భగవంతుడి శక్తి అని చెప్పి అనుకోవచ్చు. ఇక్కడ మనం అందరూ సమావేశం అవడానికి కారణం ఏంటి అంటే ఆ భగవత్ శక్తి, ఆ యూనిపవర్, ఈ యూనిపవర్. ఇటువంటి యూనిపవర్ని నిర్వహిస్తున్నటువంటి నాగిరెడ్డి గారు, ఆయన దగ్గరికి ఎవరైనా కస్టమర్ వస్తే ఆయన కస్టమర్లా చూడండి. ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి కారణం ఏంటి అంటే ఆయన లోపల కస్టమర్లో ఉన్నటువంటి అంతర్యామిని చూస్తారు. అంతర్యామిని చూడడం వల్లనే ఆయన ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఆర్గనైజేషన్ రన్ చేయగలుగుతుంది. ఎందుకంటే కస్టమర్గా చూడడం మామూలు బిజినెస్. వస్తారు, వాడి దారి కొంటారు, లేకపోతే దారి వాడతారు, ఏదో పెట్టుకుంటారు, అయిపోతారు. అలా కాకుండా ఆ వచ్చిన వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామిని చూడడం వలన ఆ అంతర్యామి యొక్క ఆశీస్సులు అనుకోకుండానే ఆయనగా ప్రశ్నిస్తూ ఉంటాయి. అందువలనే నాగిరెడ్డి గారి యూనిపవర్ ఆర్గనైజేషన్ ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ఒకసారి ఆయనతో పరిచయం ఏర్పడిన తర్వాత నాకు ఎంత మంచి స్నేహితుడు దొరికాడు అని అనిపిస్తుంది. అంతే తప్ప నాకు ఎంత బిజినెస్ మ్యాన్, మంచి బిజినెస్ మ్యాన్ దొరికాడు, ఈ దగ్గర మంచి డిస్కౌంట్ వస్తుంది, ఈ ఆలోచన ఉండదు. ఎందుకంటే ఆయన మన రవీంద్రనాథ్ గారు చెప్పారు, వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్, మన ప్రోడక్ట్ కొంత తర్వాత సర్వీస్ ఇస్తూ ఉంటారు అని కాకుండా ఒకసారి నాగిరెడ్డి గారితో మాట్లాడితే బాగుంది. మన ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయనకు ఒకసారి చెప్తే ఆయన ఎవరిని పంపిస్తారు, ఏదో చేస్తారు. అమ్మయ్య నాగిరెడ్డి గారికి ప్రాబ్లం చెప్పేసాం మనం అని చెప్పి మనకి సేఫ్గా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో నాగిరెడ్డి గారిలో ఉన్నటువంటి ఈ క్వాలిటీ, ఈ గుణం ఏ వ్యాపారవేత్త అయినా తర్వాత ప్లాటినం జూబ్లీ అంటే 75 అమృత వస్తుంది. అంతేకాకుండా 100 వసంతాలు ఈ ఆర్గనైజేషన్ జరుపుకోవాలని చెప్పని గురుదేవులు అటువంటి శక్తి ఆయనకి అందిస్తారని చెప్పని ఆశిస్తూ, ఇలాగే అందరినీ సంతృప్తిపరుస్తూ, ఆయన సంతృప్తి పడుతూ అందరికీ ఈ సంతోషాన్ని పంచాలని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. నాగిరెడ్డి గారు, ఇతర మిత్రులు నమస్కారం. మొన్న హుదూద్ గాలివాన వచ్చిన 2 విషయాలు రుజువయ్యాయి. ఒకటేంటంటే అంటే ప్రజలు తమ పనులు వాళ్ళే చేసుకోగలరు. రెండవది ఏంటంటే ఎలక్ట్రిసిటీ లేకపోయినా సరే ఈ సోలార్ దీపాల వల్ల బతకవచ్చు. నేను అనుకోవడం మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ భవిష్యత్తు సోలార్. ఈ యూనిపవర్ లాంటి కంపెనీలే నిజంగా దీనికి మనకి సొల్యూషను. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది, నేను ఒకప్పుడు భారతదేశంలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కార్యదర్శిగా ఉన్నాను ఢిల్లీలో. కానీ నేను అనుకోవడం మనకు ఉన్నటువంటి బొగ్గు నిధులు సరిపోవు, 15 ఏళ్ళు 20 ఏళ్ల కన్నా రావు. మనకు ఉన్నటువంటి న్యాచురల్ గ్యాస్ సహజవాయువు సరిపోదు, న్యూక్లియర్ చాలా అన్సేఫ్. మరి ఇవన్నీ చూస్తుంటే పొదుపు ఒక సైడు, రెండో వైపు ఈ పచ్చని మెగావాట్లు అంటాను నేను, ఈ సోలారు దీపాలే మనకి భవిష్యత్తు. అమెరికాలో నేను కిందటి సంవత్సరం అక్కడ ఎవరితో మాట్లాడుతుంటే ఒక ఇంజనీర్ ఆయన చెప్పాడు, ఇప్పుడేనండి అక్కడ ఉన్నటువంటి డిస్టిలరీ, వైన్ డిస్టిలరీ నేను పూర్తిగా సోలార్గా కన్వర్ట్ చేశానండి. కానీ అమెరికాతో కంపేర్ చేస్తే మనకు ఉన్నటువంటి సోలార్ ఎనర్జీ ఎన్నో రెట్లు ఇచ్చు. కనుక మనమే మనం ఇంకా పెద్ద ఎత్తున దాన్ని మనం లబ్ధి చేసుకోవాలి. మరి యూనిపవర్ లాంటి కంపెనీలు నిజంగా వాటికే భవిష్యత్తు ఉంది. మరి నాగిరెడ్డి గారిలో ఒకటి చూసింది ఏంటంటే
ఆయన ఒక సోలార్ దీపాలు అమ్మడమే కాదు, ఆయనకి సోషల్ కాన్షియస్నెస్, సామాజికంగా చేయాలి అనేటువంటి ఒక పెద్ద ఆసక్తి ఆయన. ఇప్పుడు ఆయన్ని నేను ఎందుకు వచ్చానంటే ఈరోజు ఇక్కడ మాట్లాడడం కన్నా ముఖ్యం ఏంటంటే నాకు భీమునిపట్లలో సోలార్ స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయాలి. నా దగ్గర స్ట్రీట్ లైట్ అప్పుడే వచ్చేసింది. ఆ స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ స్లమ్స్లో ఉన్నటువంటి కుర్రాళ్ళని, అమ్మాయిల్ని ట్రైన్ చేయాలి. మేము అందరినీ ట్రైన్ చేస్తున్నాం, రిపేర్ చేసే సామర్థ్యత అనమాట. దాని గురించి మాట్లాడదామని వచ్చాను, కానీ మాట్లాడమంటే నేను మాట్లాడాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇదంతా కస్టమర్స్ కాదు, ఓనర్ గారు కాదు, ఫ్రెండ్స్ కాదు, రిలేటివ్స్ కాదు, అండ్ డీలర్స్ కాదు, డిస్ట్రిబ్యూటర్స్ కాదు, ఇదంతా యూని ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీలో నిజంగా చెప్పాలంటే చాలామంది అనుకుంటూ ఉంటున్నారు, అంటే కొంతమంది నన్ను కామెంట్ చేస్తున్నారు, అది నిజమే అనిపించింది నాకు. ఆయన ఒక్కడే ఏం చేయట్లేదండి, అందరినీ ఉపయోగించుకుని ఆయన ఎదిగిపోతున్నాడండి. 100% నిజం అది. నాగిరెడ్డి గారితో నా పరిచయం గత 3 శతాబ్దాలు. ఈ యూనిపవర్ స్టార్ట్ చేయడం అని కాదు, అంతకుముందు నుంచి మాకు బాగా పరిచయం, చాలా క్లోజు. ఆయన వ్యక్తిగా వ్యాపారవేత్తగా కాకుండా ఆత్మీయుడిగా నాకు బాగా పరిచయం అయ్యారు. సో ఈ సందర్భంలో ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో నా తాలూకు ఆశీర్వచనాలు అందజేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఏదైనా వ్యాపారానికి కాంపిటీషను మిగతా అన్ని అబ్జర్వ్ చేస్తూ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటూ, లేకపోతే కస్టమర్ని ఎలా డీల్ చేయాలని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ఎలా ఏ వ్యాపారం చేసినా కూడా నీతి, నిజాయితీ, ఎథిక్స్, సిన్సియారిటీ, పంక్చువాలిటీ ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టి ఈ స్థాయికి వచ్చారని నా అభిప్రాయం. అయితే ఆయన మొదట్లో చెప్పారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు దైవముతో కలిసి ఉంటే వాడు హీరో, దైవం అనే భావం లేకపోతే వాడు జీరో, ఎంత పెద్దవాడైనా అని. భగవంతుడు అనేటువంటి కాన్సెప్ట్ని బేసిస్గా తీసుకుని ఏ పని చేసినా సక్సెస్ఫుల్గానే జరుగుతుంది. ఆ దైవము అనేటువంటి భావం ఎవరు గట్టిగా ఉంటుందో వాళ్ళ ఎథిక్స్, వాల్యూస్ అనేటువంటి ప్రత్యేకంగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు, సహజాతాలుగా ఉంటాయి. నిజత దైవం అంటేనే అది స్వచ్ఛమైనది, నైతిక ఆధారమైనటువంటిది, సృష్టి అందరికీ ఆధారమైనది. వ్యాపారంలో ఎథిక్స్ అనేటువంటివి పాటిస్తే కొంచెం కష్టమేనండి అనుకున్నప్పుడు కూడా ఒకవేళ చేయాలనుకున్నా చెయ్యలేరు. ఆ సమయానికి వచ్చేసరికల్లా ఆ దైవం అనే మన గుర్తు ఉంటుంది కనుక. అందుచేతనే ఒక చక్కటి సామెతను చూశారు, ఇతరులు నా ఎడల ఏ విధంగా ప్రవర్తించాలని నేను కోరుకుంటానో నేను ఇతరుల పట్ల ఆ విధంగానే ప్రవర్తిస్తాను అనే భావం ఉన్నవాడికి ఎప్పుడూ తను ఎదుటి వాళ్ళకి ఎంత సహాయం చేయగలను అనే భావంతోనే ఉంటాడు. అటువంటి వాడు వ్యాపారం కాదు కదా ఇంకేం చేసినా కూడా రాణించకుండా ఎలా ఉంటాడు? ఆయన యొక్క సర్వీస్ని కానీ ఆయన క్యారెక్టర్ని గురించి కానీ నేను ప్రత్యేకంగా విపరీతక్కర్లేదు. ఇక్కడ యూనిపవర్ కస్టమర్సు, బంధువులు, స్నేహితులు, వెల్ విషర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా. ఆ విధమైన జీవిత విధానంలో నడుస్తున్నారు కనుక నాగిరెడ్డి గారు ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన తాలూకా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అది అప్పుడు చెందుతూనే ఉన్నది, చెందుతూనే ఉంటుంది. మన అందరూ కోరుకున్నట్టుగా ఇది సిల్వర్ జూబులతో ఆగకుండా డైమండ్ జూబిలీ, ప్లాటినం జూబిలీ కూడా జరిపించుకునేటట్టుగా ఆ ఆధ్యాత్మిక గురు సంప్రదాయకర్తలందరూ వాళ్ళని ఆశీర్వదించాలని, సహాయకాలు అందించాలని, ఇదే ప్రేమ, అభిమానము మనందరూ ఆయనకి ఎల్లప్పుడూ అందించి ఆయన అభివృద్ధి సహకరించాలని కోరు. సిల్వర్ జూబ్లీ అంటే ఇదివరకు చిన్నప్పుడు సినిమాలు గుర్తొచ్చాయి. సిల్వర్ జూబ్లీ చేస్తున్నాం అనేవాడు సినిమాలు. సిల్వర్ జూబ్లీ అంటే 25 వీక్స్ అనమాట. ఇప్పుడు అట్లాంటిది నా 25 ఇయర్స్ నుంచి సర్వీస్ సెక్టర్లో కంపెనీ నడవడం అంటే చాలా గొప్ప విషయం. సో మీరు ఇప్పుడు 20 సంవత్సరాలకి పెట్టారు, కానీ మీ ఈ సభ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం పెట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి
ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ యూనిపవర్ విచ్చేసినటువంటి యూనిపవర్ బంధువులందరికీ, స్నేహితులకి, యూనిపవర్ ఫ్యామిలీగా నాగిరెడ్డి గారు పిలువబడే అందరికీ కూడా హార్టీ వెల్కమ్. కేఎస్ఎల్ మూర్తి గారు ఎవరు అంటే మన నాగిరెడ్డి గారికి ఎలక్ట్రానిక్స్ లో ఓనమాలు నేర్పించినటువంటి గురువు గారు. ఈరోజు పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఇంత లీడింగ్ లో ఉందంటే ఇక్కడ లేరు వారు, అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న కేఎస్ఎల్ మూర్తి గారికి వినిపించేలా ఒక్కసారి కరతాళతోండు గట్టిగా. ఇంకా ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఈ రోజున యూనిపవర్ ఇలా ఎదిగిందంటే, ఒక సంస్థ నిర్మాణము, ఒక వ్యవస్థ నిర్మాణము జరిగిందంటే ఆ వ్యవస్థకు కీలకమైన వ్యక్తే ప్రధానం. వ్యక్తి అనేది న్యూక్లియస్, చుట్టూ తిప్పుకుంటుంది. సెంటర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం దాన్ని మనం. అట్లా ఈ రోజున నాగిరెడ్డిలో ఉండే సమ్మోహన శక్తి, నేను ప్రమాణంగా చెప్తున్నాను, ఒక్కటి కూడా ఎగ్జాగరేషన్ చేయట్లేదు. సో ఇలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇంత ఎదిగాడు అంటే దాని వెనక కారణం ఏంటంటే, ప్రతి పని బెస్ట్ మాస్టర్ బెస్ట్ సర్వెంట్. స్వామి వివేకానంద ఒకటే చెప్పాడు మా గురువు గారు, ఎవరైతే బెస్ట్ సర్వెంట్ అవుతాడో వాడు బెస్ట్ మాస్టర్ అవుతాడు. ఇప్పుడు అవసరమైతే చీపురు పట్టి ఇక్కడ ఊడగలడు, అంతేగాని ఏ రకమైనటువంటి ఈగో ఫీలింగ్స్ అనేటువంటివి రెడ్డి గారికి ఉండవు. కానీ ఒకసారి ముందు కూడా నిలబడి శాసించారు అంటే అంత గొప్పగా ఉంటది. అలాంటి యూనిపవర్ కి ఒక మార్కెటింగ్ స్టాఫ్ లేదు, ఏమో ఆకర్షణలు లేవు, స్కీములు లేవు. మొదలే ధార్మికంగా నిర్ణయించి పెడతాడు. ధర్మం కాపాడుతున్నది, ధర్మో రక్షిత రక్షిత. ఇవాళ ఇక్కడ కాపాడబడుతున్నది ఎవరు అంటే ధర్మం కాపాడుతున్నది. మీకు మంచి నెట్వర్క్ ఉంది. ఎంత మంచి నెట్వర్క్ అంటే డేటా బేస్. కంప్యూటర్లో తన యొక్క మొత్తం కస్టమర్స్ ఎవరున్నారో వాళ్ళందరి పేర్లు, అడ్రస్లు, ల్యాండ్ మార్కులు కూడా ఆయన ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. నాకు తెలిసి ఎవరన్నా ఫోన్ చేస్తే సర్వీస్ కోసం, మీరెవరు, మీ ఇల్లు ఎక్కడా, అది ఎక్కడ అన్ని అడుగుతుంటారు అడ్రస్లు. ఇంతకుముందే చెప్పారు, ఎవరిని ఏం అడగం, మీరు ఒకసారి ఫోన్ చేయండి, మీ మొత్తం బయోడాటా మేం చెప్తాము అన్న సంస్థ సర్వీస్ ఓరియంటెడ్ లో. నా సర్వీస్ లో ఓన్లీ నాగిరెడ్డి గారి యూనిపవర్ నే చూశాను. హ్యాట్స్ ఆఫ్ టు యూనిపవర్. ఇంత ఆప్యాయతగా మేము పిలిచిన వెంటనే వచ్చి ఈ ప్రోగ్రాం అటెండ్ అయ్యి యూనిపవర్ ఫ్యామిలీ భాగంగా నేను కస్టమర్స్కి, వెల్ విషర్స్కి, అందరికీ, ఫ్రెండ్స్కి, దాని తర్వాత వైసీటీ నాకు ఎప్పుడు అలాగే తోడుగా ఉండాలి.